హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. అందరు బోనాల పండుగ ఎట్లా జరుపుకున్నారు? మేమైతే జబర్దస్త్ జరుపుకున్నాం. ఇంకా మా ఇంటి ముందర ముగ్గు చూస్తారు కదా, బోనాల కుండలు వేసి ముగ్గు వేసాను, కానీ మా ఆయన సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయలేదు ముగ్గుని. అండ్ ఇట్లా మా వేపాకులతో మొత్తం డెకరేట్ చేసేసాము. గేట్, డోర్స్ అవన్నిటికీ వేపాకులు, మామిడాకులతో అలంకరించేసాము. అండ్ మార్నింగ్ దీపాలు ముట్టించేసాను ఫస్ట్ తులసి చెట్టు దగ్గర, అండ్ ఇంట్లో అంతా అలంకరించేసి పూజ చేసేసాను. చూసారు కదా, అంతా వేపాకులతో మొత్తం అలంకరించేసాను, దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా. అండ్ అమ్మవారి దగ్గర, ఎల్లమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ దీపాలన్నీ ముట్టించేసాక ఇంకా బోనం వండాలి అనేసి ప్రిపేర్ అయిపోతున్నాను. తర్వాత బోనం ఉడికించడానికి పెట్టేశాను. బియ్యం కడిగేసి, మేమైతే 5 పిడికిళ్ళు బట్టి వేస్తాను బోనంకి రైస్. వేసేసిన తర్వాత ఇంకా బోనం సర్వనే స్టవ్ మీద పెట్టేసి బొట్లు పెట్టేసి దాన్ని ఉడకడానికి పెట్టేశాను, రైస్ని, బోనం అన్నంని. ఇంకా అది ఉడుకుతున్న లోపల ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసుకుంటూ కంకణాలు అవన్నీ కడుతున్నాను అనమాట. ఫస్ట్ మా ఆయనకు కట్టేశాను. దాని తర్వాత అందరికీ బొట్లు పెట్టేశాను. పిల్లలకి, ఆయనకి, మా అత్తయ్యకి అందరికీ బొట్లు పెట్టి కంకణాలు కడదామని తీసుకొని ఇంకా తర్వాత మా అత్తయ్యకి కూడా కంకణం కట్టేస్తున్నాను. అప్పటి వరకు మా అత్తయ్య టెంకాయలన్నిటికీ అది పొట్టు తీస్తూ రెడీ చేస్తుంది బొట్లు పెట్టి. అండ్ మా పిల్లలు చూడండి ఇంకా ఎట్లా ఆడుకుంటున్నారు. రెడీ అయి కూర్చున్నాను, ఆడుతూనే ఉన్నారు. కంకణం కట్టుకో అంటే నాకు వద్దు అంటుంది మా దర్శికకి అయితే ఏదైనా బద్ధకమే అన్నమాట. ఆమె పనులు చేసుకోవాలన్న బద్ధకమే. ఇంకా మేము పనులు చెప్తే అస్సలకే అండ్ ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని దీపాలు అయితే ముట్టించేసాను. ఇంకా అమ్మవారికి వడిబియ్యం పోయడానికి కూడా వడిబియ్యం అవన్నీ కలిపేసుకొని చీర అండ్ బ్లౌజ్, షెల్లా బట్ట అవన్నీ పెట్టేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా గుడికి తీసుకెళ్ళాల్సిన అన్ని టెంకాయలు కూడా రెడీ పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మా ఆయన కళ్ళు శాఖ ఇవన్నీ పెట్టేస్తున్నాడు, నీళ్ళ శాఖ అవన్నీ ఉంటాయి కదా బోనం దగ్గర, అన్నీ పెట్టేసి సో ఇలా అయితే మొక్కేసుకున్నాడు మా ఆయన. అండ్ తర్వాత ఇంకా అందరికీ దండం పెట్టుకో అనేసి చెప్తున్నాను ఊదేసి. పిల్లలైతే దూరం నుంచే మొక్కుకొని మొక్కేసుకున్నాము అని చెప్తున్నారు, అస్సలు వినట్లేదు మాట. సో ఇంకా నేనైతే ఇలా డెకరేట్ చేశాను బోనంని. ఎలా ఉందో చెప్పండి. సో ఇది నేను అమ్మవారికి తెచ్చిన చీర, గాజులు. ఇప్పుడు ఇంకా మా అత్తయ్య కూడా శాఖపోసి దండం పెట్టేసుకుంటుంది. అండ్ అందరు దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా హారతి ఇద్దామనేసి రెడీ పెట్టుకుంటున్నాను. నేను పిల్లల్ని అందరినీ పిలుస్తున్నాను హారతి కోసమని. హారతి ఇచ్చిన తర్వాత వస్తున్నారు, మమ్మీ నేను పట్టుకుంటా అని వస్తున్నారు. సో ఇప్పుడైతే నేను అమ్మవారి దీపం వెలిగించేసిన తర్వాత ఊదేసి దండం పెట్టేసుకొని ఇంకా హారతిని అయితే ఇచ్చేస్తున్నాను. రండి, ఎప్పుడు రమ్మంటే రాలేదు కానీ పిల్లలు అంతా హారతి ఇచ్చిన తర్వాత నేను పట్టుకుంటా అనేసి వచ్చేస్తున్నారు అనమాట. దాని తర్వాత మా అత్తయ్య కూడా వచ్చింది, తను కూడా కలిపి హారతి ఇస్తుంది అనమాట నాతో కలిసి. అండ్ వాళ్ళ డాడీ పిల్లల్ని పిలుస్తుంటే వాళ్ళు అప్పుడు ఫోన్స్ పట్టుకొని చూస్తూ ఉన్నారు, రమ్మంటే అస్సలు రాలేదు.
తర్వాత వచ్చి నేను పట్టుకుంటానని ఇలా అల్లరి చేస్తున్నారనమాట. సో వీళ్ళతోని ఇంత ఉంటుందన్నమాట హంగామా. పండుగ రోజైతే ఇంకా పెద్ద హంగామాలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. పండ్లు కావాలి, పిల్లల రెడీ చేయాలి, అన్నీ చూసుకోవాలి, వంట చేయాలి. అండ్ ఫైనలీ మా నాటుకోడి అనమాట, బోనాల పండుగ నాటుకోడి ఇది. అందరం దండం పెట్టేసుకొని ఇంకా బోనాల ముందర కోయడానికి సిద్ధం చేస్తున్నాం అనమాట మా నాటుకోడిని. కోడికి కూడా కొంచెం నీళ్ళు అవన్నీ పోసేసిన తర్వాత ఇంకా కోడిని కోయడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇంకా మా అత్తయ్య పట్టుకుంటే మా ఆయన కోస్తారనమాట. సో నేను కూడా ఒకసారి ఫైనల్గా మొక్కేసుకున్నాము కోడిని పట్టుకొని అని దండం పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. సో రెడీ అయ్యాక కోడిని కోసిన తర్వాత అది కూడా ఒక కవర్లో వేసేసుకున్న తర్వాత ఇంకా బోనం రెడీ చేసేసుకున్నది శాఖ పట్టుకొని ఇంకా గుడికి బయలుదేరిపోతున్నాము. మా ఆయన బోనం తెచ్చి ఇంకా మా అత్తయ్య వీళ్ళందరూ శాఖ పట్టుకొని వడిబియ్యం పట్టుకొని ఉన్నారు. సో ఇంకా బయలుదేరిపోతున్నాం టెంపుల్కి. అండ్ గుడికి అయితే వచ్చేసాము. ఇది ఇంటికి దగ్గర నల్లపోచమ్మ గుడి అన్నమాట. ఇక్కడ ఓన్లీ శ్రావణం బోనాల టైంలోనే టెంపుల్స్ అవన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇంకా మిగతా టైంలో అయితే 7 o'clock వచ్చేసి పంతులు దీపాలు వెలిగించేసి తాళం వేసి వెళ్ళిపోతారనమాట. సో ఇంకా మేము అమ్మవారిని ఇలాగే దర్శించుకొని ఇంకా బోనం అక్కడ బొడ్రాయి దగ్గర అక్కడ ఎక్కిచ్చేసాను. అండ్ గుడి ముంగర ఇక్కడ చీర జాకెట్ బట్ట దాని లోపల ఇంకా వడిబియ్యం పోసేసాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇంకా వడిబియ్యం. సో ఇలా మేమిద్దరం కలిసి వడిబియ్యం అయితే పోసేసాను అమ్మవారికి. అండ్ పోసేసిన తర్వాత బోనం అన్నం కూడా అక్కడే ఎక్కిచ్చేసాను. నైవేద్యం తెచ్చినవి కూడా గుడి దగ్గరే ఎక్కిచ్చేసి టెంకాయ కొట్టేసి ఇంకా మేము కొంతసేపు అలా కూర్చొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సో ఈ గుడి అయితే మా ఇంటి దగ్గరలో నల్లపోచమ్మ గుడి అన్నమాట, కాలనీది. సో ఇక్కడే బోనం ఎక్కిచ్చేస్తాము మేము. మాకు ఒకటే బోనం అన్నమాట మా ఇంట్లో. సో మా ఒక బోనంని మేము ఇక్కడ తెచ్చేసి ఇంకా సమర్పించేసాము అమ్మవారి దగ్గర. బియ్యం పోసేసిన తర్వాత ఇంకా గుడిలోనే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, క్లైమేట్ ఏమో చల్లగా ఉందన్నమాట, కానీ ఎంత ఉడక పోసిందో. ఆ టెంపుల్కి వచ్చేసరికి మొత్తం ఫుల్ చెమటలు అయిపోయాము అందరము. అండ్ దాని తర్వాత బంగారు మైసమ్మ టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడ దర్శనం చేసుకోవడానికి. అక్కడ కూడా దర్శనం చేసుకొని టెంకాయ కొట్టేసి వచ్చేసాము. ఆ గుడి అయితే ఫుల్ రష్ ఉండే అన్నమాట. ఇంకా ఆషాఢం సండేస్ ఎలా ఉంటుంది టెంపుల్స్. సో చాలామంది బోనాలు కూడా చేశారు ఇక్కడ బోడుప్పల్లో. అండ్ దాని తర్వాత ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్ ఆ నాటుకోడి ఇంకా షాప్లో ఇచ్చి కట్ చేయడానికని ఇక్కడ వెయిట్ చేసాము కొంతసేపు. తర్వాత ఆ కోడిని కట్ చేయించేసుకొని అండ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది అనమాట నియర్ బై. సో అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నిమిషాంబిక గుడి ఎదురుగా పోచమ్మ గుడి అన్నమాట. సో ఇలా ఎవ్రీ ఇయర్ 3 టెంపుల్స్ కవర్ చేస్తామన్నమాట బోనాల రోజు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. D3 ముచ్చట్లు.